ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి తనకు మనోవర్తి చెల్లించే అంశం మీద కోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు చెల్లించాల్సిన మనోవర్తి బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు అంశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. శ్రీలక్ష్మి పృథ్వీరాజ్లకు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా పృథ్వీరాజ్ భార్యతో విడిగా ఉంటున్నారు. దీంతో శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. అయితే 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరింది. పృథ్వీరాజ్ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించే సమయంలో ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్ళాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనను బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10వ తేదీన న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షల రూపాయలు, అంతేకాకుండా ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెల 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మికి భరణం చెల్లించాల్సిన పృథ్వీరాజ్ సరిగ్గా చెల్లించడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కోర్టుకు కూడా హాజరు కావడం లేదని అంటున్నారు. దీంతో పృథ్వీరాజ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.